నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల విచ్చేసిన చంద్రబాబు కుటుంబం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంది. అనంతరం ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. అటు తర్వాత చంద్రబాబు ఇంటిగ్రేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. తదుపరి తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన FSSAI ప్రయోగశాలను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు 2 రోజుల తిరుమల పర్యటన విజయవంతంగా ముగిసింది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేసిన సీఎం కుటుంబ సభ్యులు ఉదయం 6:45 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు. మహాద్వారం వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రవేశం చేసిన సీఎం కుటుంబం ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో స్వామివారి వైభవాన్ని వివరిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఐతిహ్యం చెప్పారు. అనంతరం స్వామివారి మేల్చాట్ వస్త్రాన్ని సీఎంకు బహుకరించగా హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి రంగనాయకుల మండపానికి చేరుకున్న సీఎం కుటుంబాన్ని వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ అధికారులు సత్కరించారు. ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అన్నప్రసాద సముదాయానికి కుటుంబంతో సహా చేరుకున్నారు. అన్నప్రసాద వితరణకు అయ్యే ఒకరోజు వ్యయమైన 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని కుటుంబంతో స్వీకరించారు. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. మరోవైపు తిరుమల పర్యటన ముగించుకున్న మంత్రి లోకేష్ కుటుంబంతో రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు శ్రీవారి సేవ సదన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ ల్యాబ్ ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ప్రసాదాల నాణ్యత, పరిమాణాలను, ముడి సరుకుల నాణ్యతను సులభతరంగా గుర్తించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ద్వారా పరిశోధనలు చేసి సౌలభ్యం టీటీడీకి లభించింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారిని ఊరేగించారు. వైనతేయునిపై విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. భక్త బృందాల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అమృత జటాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వత్సమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మోహిని రూపంలో అలంకరించి పల్లకిలో కొలువు తీర్చారు. ఆలయ మాడవీధిలో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించుకొని స్వామివారిని దర్శించుకున్నారు.
బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా బంటురీతి కొలువు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 4 మాడవీధుల్లో గరుడ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తదుపరి స్నపన తిరుమాంజన సేవ నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామి సీతా లక్ష్మణుల ఉత్సవ మూర్తులను పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకించారు. పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం जनन मरण भय शोक विदूरं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागम सारं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागम सारं ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ వైదిక సిబ్బంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారిని చామంతులు, గులాబీలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ దశమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రాతకాల అర్చన, బాలభోగం అనంతరం శ్రీరామచంద్ర స్వామి వారిని ఆస్థాన మండపంలోకి వేంచేయింపు చేస్తారు. విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణం నిర్వహించారు. యాగశాలలో అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, సుందరకాండ హవనం, సుదర్శన అష్టకం, సుదర్శన కవచ హవనం గావించారు. ఆస్థాన మండపంలో ఉత్సవ మూర్తుల వద్ద శ్రీమద్ రామాయణం, సుందరకాండ, దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శ్రీరామ శ్రీ లక్ష్మీమూల మంత్రజపం, శతసహస్రనామ తులసి దళార్చన, కుంకుమార్చన నిర్వహించారు.
వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజామునే ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమలను తలపిస్తోంది. శనివారంతో పాటు పర్వదినాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య తిరుమలకు దాదాపు సమానమవుతుంది. తిరుమల మాదిరిగానే భక్తులు గత శనివారం రికార్డు స్థాయిలో 90,000కు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద మాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి మూలమూర్తికి మహాభిషేకం చేశారు. అనంతరం స్వర్ణ కవచ వజ్ర కిరీట అలంకారణంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత రథం ముందు హోమం, సంప్రోక్షణ, బలిహరణ జరిగింది. వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన శ్రీ సీతా లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్ల రథోత్సవాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. కర్నూలు జిల్లా కోడమూరులో శ్రీ వల్లెలాంబదేవి తిరునాళ్ల మహోత్సవాలు పార్వేటతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభోత్సవం, రథోత్సవాలను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఇక పార్వేటలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తితో పాటు వేటగత్తె రూపం ధరించిన చిన్నారి చేతికి విల్లంబులు ధరింపజేసి సమీపంలో పార్వేట ప్రాంతానికి తీసుకెళ్లి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మంగళహారతి సమర్పించి వసంత మండపంలో కొలువు తీర్చారు. సుగంధపూరిత పసుపు, గంధం, పచ్చకర్పూరం, కుంకుమ కలిపిన జలాలతో వసంతోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా కరపలో ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతోంది. శ్రీ వారాహిమాత అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే రెండో అతిపెద్ద వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి 23 రోజులు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించారు. సుమారు 2000 మంది భక్తులు సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.